తిరుపతి జిల్లాలో కరోనా కేసులు 20కి చేరుకున్నాయి. రుయా ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న 85 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కరోనా కేసులు పెరగడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు అయితే జిల్లా వైద్య శాఖ అయితే తీసుకుంటుందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి తిరుపతిలోనే దాదాపు 22కు పైగా కూడా కేసులు నమోదవడం ఒక పెద్ద కలకలంగానే మారిందని చెప్పాలి. ఏదైతే ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రితో పాటు సిమ్స్ ఆసుపత్రుల్లో ఈ యొక్క 22 మంది కరోనా రోగులు కూడా చికిత్స పొందుతున్నారు. వీరందరూ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినటువంటి క్రమంలో వీరందరికీ కూడా కరోనా పాజిటివ్గా కూడా తేలడంతో వారందరినీ కూడా ప్రస్తుతం చికిత్సలో ఉంచుతున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది అయితే సిమ్స్లో చికిత్స పొందుతుంటే మరి కొద్దిమంది రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వార్డు సమీపంలో కూడా ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఉన్నటువంటి స్పేస్ కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే మరింత ఇబ్బందులకు లోనవుతారన్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఎవరిని కూడా అనుమతించకుండా అయితే అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొక వైపు ఏదైతే ఒక పేషెంట్ 85 ఏళ్ల ఒక వృద్ధురాలు నిన్న తిరుపతి రుయాలోనే వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ కూడా ఆమె మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఆమెకు ర్యాపిడ్ టెస్ట్ చేయగా ర్యాపిడ్ టెస్ట్లో ఆమెకు కరోనా పాజిటివ్గా కూడా తేలడం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం తొలి కరోనా మృతిగా కూడా ఆ వృద్ధురాలిదిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని అధికారికంగా ఇప్పటి వరకు కూడా వైద్యులైతే ఎవరైతే జిల్లా ఉన్నతాధికారులు అయితే ధృవీకరించలేదు. ప్రస్తుతానికైతే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ర్యాపిడ్ టెస్టులు అనేది కూడా అత్యంత వేగంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రాల్లో కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి వైద్య కేంద్రాల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాపిడ్ టెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. సుమారు గ్రామాల్లో అయితే రోజుకి 100 నుంచి 200 టెస్టుల వరకు కూడా చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా తిరుపతిలో కేసులు పెరగడానికి కారణం మాత్రం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల సంఖ్య అనేది విపరీతంగా ఉంటుంది. దీని కారణంగా వచ్చే ప్రతి భక్తుడు కూడా తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుంటారు. కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల నేపథ్యంలో ఇక్కడ కేసులు పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వస్తున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరినీ కూడా సకాలంలో వెంటనే కూడా ఏదైతే తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చి ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ రాగానే వారందరినీ కూడా ఐసోలేట్ అనేది కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే జిల్లాలో 22 కేసులు ఉండగా ఒకరు మృతి చెందడం కూడా జరిగింది. ప్రస్తుతానికి సంబంధించి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరి ఆరోగ్యం కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లుగా కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్ యాంటవి, తిరుపతి రుయా నుండి.